ఈ రోజుల్లో మనకు తెలియకుండానే చాలా దేవునికి వ్యతిరేకమైనవి సంఘాల్లో ప్రవేశిస్తున్నాయి. కిటికీల గుండా ప్రవేశిస్తుందంట మరణం. ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందంట? కిటికీల గుండా ప్రవేశిస్తుందంట. అది పిల్లల్ని అటాక్ చేయడానికి. పిల్లలు దేనికి సాదృశ్యం తెలుసా? నెక్స్ట్ జనరేషన్కి, అంటే ఒకటి కంటిన్యూ అవ్వడానికి. కాబట్టి ఎనిమి ఎక్కడ అటాక్ చేస్తుంది? ఫస్ట్ పిల్లల్నే. దానికి ఏం చేయాలంట? పెద్దవాళ్ళు, మేము మెచ్యూర్ అనుకున్న వాళ్ళు, మేము దేవుళ్ళలో బాగా బలంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలంట? రోధించాలంట. వారు ప్రార్థన చేయాలి. రోధించే స్త్రీలుగా ఉండాలి. రోధించే స్త్రీ దేనికి? ఎవరికి సాదృశ్యం? సంఘానికి. రోధించే స్త్రీ పిలవనంపుడి అంటున్నాడు దేవుడు. పిలవనంపుడి ఎక్కడున్నాయి? ఇక్కడ అంటే ఎక్కడ దొరకట్లేదు. నేను పిలిస్తే ఎవరు వస్తున్నారు? మనకి ఎంత ఒడాసిటీ, ఎంత ధైర్యం అంటే ఆయన పిలుపు కూడా మనము లోబడట్లేదు. ఒక రాజు పిలుస్తుంటే సాకులు వంకలు చెప్పారంట కొంతమంది. నేను ఈ పనిలో ఉన్నా, నేను ఆ పనిలో ఉన్నా, విందు చేసి పిలుస్తుంటే. రాజు పిలవడమే గొప్ప విషయం. దాన్ని తృణీకరించడం, మనం వాళ్ళ గురించి అనుకుని నవ్వుకుంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు పిలుపునిస్తుంటే ఎన్నిసార్లు మనం తృణీకరిస్తున్నాం. ఇప్పుడు కాదు దేవా, తర్వాత దేవా, మళ్ళీ ఇంకొకసారి, ఇప్పుడు కాదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం చెప్తున్నాం అనుకోండి, భయం రావాలి మనకి. దేవుడు ఏదైనా మాట చెప్తే అవిధేయత చూపించడానికి భయం ఉండాలి. అది భయభక్తులు కలిగి ఉండుట. ఈ దేవుడు మాట్లాడుతుంటే అమ్మో నేను వినట్లేదేమో, అమ్మో నిన్న రాజుకు, నా యజమానికి నేను ఎట్లా నో అని చెప్తాను?